మనలో చాలా మందికి ఈ విషయం తెలుసు. మన ఈ శరీరం 5 తత్వాలతో తయారైందని, దాన్నే మనం పంచతత్వం అంటామని. జలం, అగ్ని, వాయువు, భూమి, అలాగే ఆకాశం. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ వీటితో పాటు కొన్ని గుణాలు కూడా వస్తాయి, వాటిని మనం గమనించలేం. కానీ ఈ గుణాలని మనం మన ఆత్మతో కలుపుకోవటం నేర్చుకుంటే కనుక అప్పుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుని దర్శనం మనకు కలుగుతుంది. ఇప్పుడు మొదటి తత్వం గురించి మాట్లాడుకుంటే జలతత్వం. జలం ప్రతి జ్వాల నుంచి మనకి శాంతినిస్తుంది. ఈ జలాన్ని చూడండి, దానికి ప్రవహించడమే తెలుసు, ఆగటం తెలియదు. ఇది కొండల్ని ఢీకొంటుంది, దాని మార్గంలో అనేక బాధలు అడ్డొస్తాయి. కానీ దీనికి ప్రవహించడం మాత్రమే తెలుసు. ఈ జలం నిరాకారమైనది, దాన్ని ఏ పాత్రలో పోస్తే దాని ఆకారంలోకి వచ్చేస్తుంది. ఇదే దాని విశిష్టత. ఇక దాన్ని మనం నేర్చుకోవాలి. ఎలా మనం ప్రవహిస్తూ ఉండాలి, ఎలా మనం ఆగిపోకూడదన్నది. మనం వెళ్లే మార్గంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే, ఎలా అయితే ఈ జల ప్రవాహం నిరాకారంగా ఉంటూ ప్రతి పరిస్థితికి సర్దుకుంటుందో అది మనం నేర్చుకోవాలి. జలం నుంచి ఈ విషయాన్ని నేర్చుకోండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.